విదర్భ అనే గ్రామం. ఆ గ్రామంలో ఒక రైతు కుటుంబం. ఒక తెల్లవారుజామున రైతు రమేష్ అతని భార్యతో ఇలా మాట్లాడుతున్నాడు. ఏడాది కూడా వాన పడడం లేదు. గత ఏడాది పంట ఎండిపోయింది. ఈసారి కూడా అలాగే ఉంటుందేమో సీత. ఆందోళన పడకు రమేష్, దేవుడు మన మీద దయ చూపిస్తాడు. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు, కంగారు పడకు. అది కాదు సీత, మన అమ్మాయి చదువు ఈ పంటపైనే ఆధారపడి ఉంది. అందుకనే ఆలోచిస్తున్నాను. అమ్మా నాన్న, మీరేమి బాధపడమాకండి. పాఠశాల నుండి వచ్చిన తర్వాత నేను కూడా పొలం పనిలో సాయం చేస్తాను. నేను పెద్దయ్యాక వ్యవసాయంలో కొత్త మార్గాలను కనుక్కుంటాను. బాగుంది తల్లి, కానీ పొలం పండించడానికి పెట్టుబడిగా డబ్బు కావాలి కదా. కానీ మన దగ్గర అంత డబ్బు లేదు కదా విజయ్. నేను మా స్నేహితులతో ఏదైనా మార్గం ఉందని చర్చిస్తాను. విజయ్ తన స్నేహితులైన రైతులను కలవడానికి పొలానికి వెళ్ళారు. అక్కడ రైతులందరూ కలిసి మాట్లాడుకుంటున్నారు. అయిపోయిందా? స్నేహితులారా, మనం పంట బాగా పండించడానికి సరైన మార్గాన్ని వెతకాలి. వర్షాలు పడడం లేదు కాబట్టి నీటిని పొదుపుగా వాడాలి. ఇందుకోసం డ్రిప్ ఇరిగేషన్ వంటి పద్ధతులు అవలంబించాలి. తక్కువ పెట్టుబడితో వ్యవసాయం చేయాలి. మీరేమంటారు? కానీ విజయ్, దానికి పెట్టుబడి కావాలి కదా. బ్యాంకులు పేపర్ల కోసం తిరగమంటాయి. పాటిల్ సారు వడ్డీ రెండింతలు అడుగుతాడు. ఏమి చేయాలి? అవును, నిజమే. నేను కూడా గత ఏడాది భూమిని తాకట్టు పెట్టాను. ఇంకా అప్పు తీర్చలేకపోయాను. కానీ ఇప్పుడు మళ్ళీ ఆ పాటిల్ దగ్గరకు వెళ్ళక తప్పదనుకుంటా. ఏమంటాడు అతడు? నేను వెళ్ళి వస్తాను. సరే మిత్రమా, వెళ్ళిరా. ఆ పాటిల్ దగ్గరకు వెళ్ళాడు. నమస్తే పాటిల్ సార్. నమస్తే నమస్తే. ఏమిటి ఇలా వచ్చావు? నాకు విత్తనాల కోసం కొంత డబ్బు కావాలి. మీరు ఇస్తారని వచ్చాను. మళ్ళీనా? గతంలో వచ్చిన అప్పు ఇంకా ఇవ్వలేదు. ఈసారి నువ్వు భూమి పత్రం ఇలా సంతకం చేయి, అప్పుడే నేను డబ్బులు ఇస్తాను. కానీ పాటిల్ సార్, నాకున్నది ఆ భూమి ఒక్కటే సార్. అది కూడా లేకపోతే నాకు జీవనం ఎలాగా? అయితే ఏంటి? రాయని పక్షంలో ఇక్కడ నుంచి పో, నేను డబ్బు ఇవ్వను. రమేష్ బాధగా తన ఇంటికి వెళ్ళి జరిగిందంతా తన భార్యతో చెప్పాడు. వెళ్ళిన పని ఏమైంది రమేష్, అలా ఉన్నావు? పాటిల్ సారు డబ్బులు ఇవ్వనన్నాడు. భూమి పత్రాల మీద సంతకం చేయమన్నాడు. మరి చేసావా? లేదు, చేయలేదు. మంచి పని చేసావు. ఇప్పుడు ఏం చేద్దాం? ఏంటో సీత, ఈ జీవితానికి అర్థమే లేదు. పంటలు నీళ్లు లేక ఎండిపోతున్నాయి. అప్పులు పెరిగిపోతున్నాయి. కొన్నిసార్లు ప్రాణం తీసుకోవడమే మేలనిపిస్తుంది. నాన్న, అలాంటి మాటలు మాట్లాడకండి. మీరు లేకపోతే మేము ఎలా బ్రతకాలి? సరైన మార్గాలను కనుక్కుందాం. రేపు మన గ్రామానికి ప్రభుత్వ అధికారి మరియు పత్రిక ప్రతినిధి వస్తారంట. మనం వాళ్ళని కలిసి మన సమస్యను చెప్పుకుందాం. సరే, చూద్దాం ఏం జరుగుతుందో. మరుసటి రోజు పత్రికా ప్రతినిధి మరియు ప్రభుత్వ అధికారి ఆ గ్రామానికి వచ్చారు. మేము విదర్భ రైతుల పరిస్థితిని తెలుసుకోవడానికి వచ్చాము. మీకు ప్రధానంగా ఏ సహాయం కావాలో ప్రభుత్వ అధికారికి చెప్పండి.
మాకు నీటి ప్రాజెక్టులు, సరైన ధర, ఆధునిక పద్ధతిలో వ్యవసాయం చేయడానికి మీ సాయం కావాలి. మాకు సానుభూతి కాదు, సాధనాలు కావాలి. ప్రభుత్వం కొత్త పథకాలు తెచ్చింది. పంట బీమా, సోలార్ పంపులు మరియు ఉచిత మట్టి పరీక్షలు చేస్తుంది. అవి నిజంగా మాకు అందుతాయా సారు, లేక కాగితాలు మీదే ఉంటాయా? ఈ విషయంలో మీరు ఏమీ భయపడమండి. తప్పకుండా మీకు న్యాయం జరిగేలా చేస్తాం. మీకు ఎలాంటి అనుమానము వద్దు. నేను మీకు ఇప్పుడే మీకు కావాల్సిన సామాగ్రి ఇస్తాను. అలాగే సారు. అధికారులు చెప్పినట్టుగానే పంట బీమా చేశారు, సోలార్ పంపులు ఇచ్చారు. డ్రిప్ ఇరిగేషన్ పద్ధతులను అవలంబించడానికి కావలసిన సాధనాలు సమకూర్చారు. ఉచిత మట్టి పరీక్షలు చేసి తగిన విత్తనాలు ఇచ్చి రైతుకు అండగా నిలబడ్డారు. ఫలితంగా రైతుల పంటలు బాగా పండాయి. ఆఫీసరు ఇచ్చిన సామాగ్రితో రైతులు పొలాన్ని పండించడానికి సిద్ధమయ్యినారు. బహుశా నిజమే విజయ్, బహుశా నిజమే విజయ్. ఆశ మనకు మళ్ళీ జీవం ఇచ్చింది. నిజమైన వాన మన మనసులోనే కురిసింది. విదర్భ రైతులు బలహీనులు కాదు, వారు నేలవేదులు. మిత్రులారా, రైతు మన దేశానికి ప్రాణం. ఆయన లేకపోతే మనకి అన్నం లేదు. రైతును గౌరవించండి, ఆదరించండి, సహాయం చేయండి. జై కిసాన్, జై